Hello everybody, welcome back to my channel Extreme English. This channel is all about spoken English in Telugu. Let's start. నీ లావాదేవీ నిలిపివేయబడింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. మై ట్రాన్సాక్షన్స్ హ్యాస్ బీన్ స్టాప్డ్. మై ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. See the next sentence. దయచేసి నా విత్డ్రాయల్ లిమిట్ పెంచండి. దయచేసి నా విత్డ్రాయల్ లిమిట్ని పెంచండి అని అంటూ ఉంటాం కదా, బ్యాంక్స్లో అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ఇంక్రీజ్ మై విత్డ్రాయల్ లిమిట్. ప్లీజ్ ఇంక్రీజ్ మై విత్డ్రాయల్ లిమిట్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా డెబిట్ కార్డ్ పని చేయడం లేదు. నా డెబిట్ కార్డ్ పని చేయడం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. మై డెబిట్ కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్. మై డెబిట్ కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నాను. నా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఐ వాంట్ టు అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్. ఐ వాంట్ టు అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా కార్డు పోయింది, దయచేసి బ్లాక్ చేయండి. నా కార్డు పోయింది, దయచేసి బ్లాక్ చేయండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. మై కార్డ్ ఈజ్ లాస్ట్, ప్లీజ్ బ్లాక్ ఇట్. మై కార్డ్ ఈజ్ లాస్ట్, ప్లీజ్ బ్లాక్ ఇట్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా కొత్త ఏటీఎం కార్డు ఎప్పుడు వస్తుంది? ఇలా అడుగుతూ ఉంటాం కదా మనం బ్యాంక్లో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. వెన్ విల్ మై ఏటీఎం కార్డ్ అరైవ్. ఇక్కడ అరైవ్ అంటే ఎప్పుడు వస్తుంది అనేసి అర్థం. వెన్ విల్ మై ఏటీఎం కార్డ్ అరైవ్ అని అడగాల్సి ఉంటుంది. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయలేకపోతున్నాను. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయలేకపోతున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఐ ఆమ్ అనేబుల్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద ఏటీఎం. I am unable to withdraw money from the ATM. See the next sentence. ఏటీఎం నుండి డబ్బు తీసుకున్న తర్వాత రసీదు ఇవ్వండి అంటూ ఉంటాం కదా. ఏటీఎం నుండి డబ్బు తీసుకున్న తర్వాత రసీదు ఇవ్వండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. గివ్ మీ ఏ రెసిప్ట్ అంటే రిసిప్ట్ ఇవ్వండి. ఆఫ్టర్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం. గివ్ మీ ఏ రెసిప్ట్ ఆఫ్టర్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం. See the next sentence. నా కార్డు గడువు ముగిసింది, కొత్తది ఇవ్వండి. నా కార్డు టైం అయిపోయింది, కొత్త ఏటీఎం కార్డు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. మై కార్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ గివ్ మీ ఏ న్యూ వన్. మై కార్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ గివ్ మీ ఏ న్యూ వన్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా అకౌంట్లో క్రెడిట్ కార్డ్ ఛార్జీలు చూపించండి. నా అకౌంట్లో ఉన్న క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ చూపించండి అని అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షో మీ ద క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఆన్ మై అకౌంట్. షో మీ ద క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఆన్ మై అకౌంట్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నేను నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను. నేను నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఐ వాంట్ టు యాక్టివేట్ నెట్ బ్యాంకింగ్. ఐ వాంట్ టు యాక్టివేట్ నెట్ బ్యాంకింగ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోయాను. నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఐ ఫర్గాట్ మై ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. ఐ ఫర్గాట్ మై ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నా యూపీఐ ఐడి పని చేయడం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. మై యూపీఐ ఐడి ఈజ్ నాట్ వర్కింగ్. మై యూపీఐ ID is not working. See the next sentence. నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ట్రాన్స్ఫర్ మనీ త్రూ నెట్ బ్యాంకింగ్. ఇక్కడ ద్వారా అంటే త్రూ అనేసి అర్థం. See the next sentence. నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు చెక్ చేయండి. నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు చెక్ చేయండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెక్ మై ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. చెక్ మై ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. See the next sentence.
నా మొబైల్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. లింక్ మై మొబైల్ నెంబర్ విత్ మై బ్యాంక్ అకౌంట్. లింక్ మై మొబైల్ నెంబర్ విత్ మై బ్యాంక్ అకౌంట్. See the next sentence. నా ఎన్ఈఎఫ్టీ ఆర్ ఆర్టీజీఎస్ లావాదేవీ పూర్తి అయ్యిందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. ఈజ్ మై ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ ది నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నా కార్డు పిన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నాను. నా కార్డు పిన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ వాంట్ టు చేంజ్ మై కార్డ్ పిన్ నెంబర్. I want to change my card PIN number. See the next sentence. నా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచగలరా? నా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచగలరా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. కెన్ యూ ఇంక్రీజ్ మై క్రెడిట్ కార్డ్ లిమిట్? కెన్ యూ ఇంక్రీజ్ మై క్రెడిట్ కార్డ్ లిమిట్? See the next sentence. నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. I forgot my internet banking password. I forgot my internet banking password. See the next sentence. నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. I want to make an online transfer. I want to make an online transfer. See the next sentence. నా బ్యాంక్ యాప్ ఓపెన్ కావడం లేదు. నా బ్యాంక్ యాప్ ఓపెన్ కావడం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మై బ్యాంక్ అప్లికేషన్ ఆర్ యాప్ ఈజ్ నాట్ ఓపెనింగ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నాకు ఒక SMS ఓటీపీ వచ్చింది. దయచేసి దీన్ని అర్థం చెప్పండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ రిసీవ్డ్ యాన్ SMS ఓటీపీ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. Thank you for watching and please do subscribe for more informative and useful videos. Thank you.